వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. స్కామ్ నడిచిందని చెప్పేసి పెట్టించింది ఎవరు, చేయించింది ఎవరు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండాలి. వాళ్ళ పైన తప్పు లేదని నిరూపించుకోవాలంటే అడ్వకేట్ సుబ్బరాజు కూడా నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది. నమస్కారం సార్. సార్ నిన్న మొన్న 2 days నుండి ఒకటే టాపిక్ మంగ్లీది అమౌంట్ తీసుకుంది, దాంట్లో మన తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పి పంజగుట్ల PS లో కేసు నమోదు చేసింది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం మీరు అనుకుంటారు? సో నిజంగా మంగ్లీ సింగర్ పైన ఇలా ఆరోపణలు నిజమా అబద్ధం అనేది ఇది పూర్తిగా ఎవరికి తెలియదు. వాస్తవానికి ఇలా నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది పూర్తి సమాచారం అయితే ఎవరికి తెలియదు. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఇది ఒక రియల్ ఎస్టేట్ లాగా దీన్ని బిజినెస్ చేసే విధంగా అందరూ చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఒక చిన్న ఆశ చూపించేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి దగ్గర 100 కోట్ల పైగా ఈ యొక్క స్కామ్ నడిచిందని చెప్పేసి 100 నుంచి 200 కోట్ల మధ్య స్కామ్ నడిచిందని చెప్పేసి గత వారం రోజుల క్రితంగా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఆమె తప్పు చేయలేదు, నేను ఎక్కడికైనా వచ్చి నిజాలు చెప్పడానికి నేను సిద్ధం అని చెప్పేసి చెప్తుంది. సో నిజంగా ఆమె కొద్ది రోజుల క్రితమే ఏదైతే ఈ ఆమె మీద ఆరోపణలు వచ్చినాయో వెంటనే స్పందిస్తే బాగుండేది. సో లేట్ కావడం కూడా కొంచెం మైనస్ పాయింట్ అయింది. సో ఆయన అడ్వకేట్ సుబ్బరాజు కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. మరి ఇందులో వాస్తవంగా వాళ్ళు సుబ్బరాజు బాగానే ఉంటాడు, మంగ్లీ బాగానే ఉంటారు. దీనిపై వాళ్ళు నమ్మి పెట్టుబడులు ఎవరైతే పెట్టారో వాళ్ళు నష్టపోతారు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టిన వాళ్ళు నష్టపోతారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళకి న్యాయం చేయాలి. యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, సో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇందులో ఎవరు పాత్రదారులు, ఎవరు ఇల్లు తప్పు లేకుంటుందని చెప్పేసి వెరిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. అంటే మళ్ళీ ఏమని మాట్లాడుతుంది, నేను ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీతో పొత్తు లేదు, నేను పాటకు మాత్రమే వెలిగిస్తాను, పార్టీలో కాదని చెప్పి ఆమె చెప్పుకుంటూ వస్తుంది కదా. అంటే దాంట్లో ఉన్న ఫోటోలో ఉన్నది, ఆ వీడియోలో ఉన్నది కూడా వాళ్ళ తమ్ముడు కాదని చెప్పి మాట్లాడుతుంది. అంటే వాళ్ళ తమ్ముడే అని చెప్పి అడ్వకేట్ మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాన్ని? వాళ్ళ తమ్ముడు కాదు అని అనడానికి మాత్రం, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నారని చెప్తున్నారు. అది మొట్టమొదటిసారిగా ఎప్పటి నుంచి ప్రారంభించారు, దానికి వాస్తవాలని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నష్టపోయారు కాబట్టి వాళ్ళకు డబ్బులు కావాలంటే సడన్గా పెట్టిన వాళ్ళు ఎవరు, పెట్టించింది ఎవరు, చేయించింది ఎవరు, అవన్నీ ఎవరి దగ్గర ఆధారాలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. సో ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానము ఆమె చెప్తున్నది. సో ఆమె వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తేనే పూర్తిగా దీన్ని డెప్త్గా చేస్తే కానీ తెలుస్తుంది. అప్పటిదాకా మనం చూడాలి. ఆయన అడ్వకేట్ కూడా ఆయన కూడా విమర్శంగా చాలా చేస్తున్నాడు. అంటే మంగ్లీ గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చి శ్రీముఖ్ అంటే క్రష్ అడ్వకేట్ అని చెప్పి అలా అంటే కేసును తప్పుదోవ పట్టించే విధంగా తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్? శ్రీముఖ్ దీంట్లో లాగడం కారణం ఏమైనా? సో ఇందులో ముఖ్యంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే ఖచ్చితంగా శిక్ష పడే విధంగా వాళ్ళని చేయాలి. కానీ తప్పు చేయకుండా ఎవరికి సంబంధం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎవరితో పాటు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం తప్పు. సో ఖచ్చితంగా దీనికి ఎవరైతే తప్పు చేశారో దీంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించే విధంగా గవర్నమెంట్ తప్పకుండా పోలీస్ శాఖ కూడా వాళ్ళందరి పట్ల శిక్ష పడే విధంగా ఉండాలి. ఈ రోజు చూసుకున్నట్టయితే అడ్వకేట్ ఆల్కహాల్ తీసుకొని వచ్చిందని చెప్పి ఆయనకు ఆల్కహాల్ పర్సెంటేజ్ అది కూడా చెక్ చేసి లోపలికి పంపించినటువంటి పరిస్థితి. అంటే ఈ డ్రామా క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మంగ్లీ గారికి? అంటే ఆయన ఎవిడెన్స్ తో సహా చూపెట్టుంటారు. నాకు సారీ చెప్తూ మంగ్లీ మెసేజ్ చేసింది, ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో సహా మీడియా ముందు పెట్టింది. అంటే తప్పు చేయనట్టుంటే ఆమె కాల్ చేసి అంటే డబ్బులు కూడా ఆఫర్ చేసిందని చెప్పి 10 lakhs దాకా. ఇప్పుడు వీళ్ళిద్దరిని సుబ్బరాజ్ని మంగ్లీని గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ అందులో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరిని పిలిపించి ముఖాముఖి పెడితే గానీ ఎవరేంటనేది స్పష్టమైన మరి జవాబు దొరుకుతుంది. సో ఈయన పైన ఆరోపణలు, వాళ్ళపైన ఆరోపణలు ఇవన్నీ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసిన సోషల్ మీడియా కూడా చెప్పారు. సో తప్పు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే వెంటనే స్పందిస్తే దానికి మంచి సమాచారం దొరుకుతుంది. సో ఇలా అనుకోకుండా అది సమాచారం ఇవ్వడం కూడా తప్పే, తెలుసుకొని ఇవ్వాలి. ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు తోటి అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుండి, డైరెక్టర్ దగ్గర నుండి, వాళ్ళ దగ్గర నుండి కూడా కాల్స్ వచ్చినాయని చెప్పి సుబ్బరాజు గారు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర నుండి కూడా చేసి మాట్లాడుతున్నాం కూర్చొని అని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన పని ఎందుకు? అది అవసరం ఏముంది? తప్పే చేయలే కదా మంగ్లీ గారు. బట్ దీని గురించి అలా మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కాల్ చేసి సుబ్బరాజు ఉండొచ్చు. అంటే ఎవరి అభిప్రాయం చెప్పాలని వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఉంటది. ఖచ్చితంగా దీని మీద మాత్రము గవర్నమెంట్ ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా ఇది ఎవరైతే పెట్టుబడులు పెట్టాలో వాళ్ళందరికీ ముఖ్యంగా న్యాయం చేకూరాల్సిన బాధ్యత
సుబ్బరాజ్ అడ్వకేట్ ఎవరైతే మంగ్లీ తరపున సపోర్ట్ చేస్తున్నారో, సో ఆయన అడ్వకేట్ అయినా సరే, ఆయనైనా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, అటు ఇంకో సుబ్బరాజ్ ఆయనైనా సరే, వీళ్ళందరూ కూడా వాళ్ళ పైన తప్పు లేదని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే పెట్టారో పెట్టుబడులు వాళ్ళకి న్యాయం చేకూరితేనే వీళ్ళందరి పైన సో తప్పు లేదని తేలుతుంది. సో వాటన్నిటిని మనము జవాబు తెలుసుకోవాలంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండాలి. అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ హస్తం కూడా ఉందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి కదా, అది ఎంతవరకు? అదేనండి, తప్పకుండా గవర్నమెంట్ పట్టించుకొని కేసు డెప్త్ గా రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది అన్న. థ్యాంక్ యూ.